గోదావరి జిల్లాలో రాజకీయం రంజుగా మారుతుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా సత్తా చాటేందుకు పోటీ చేస్తున్నారామె. ఇక వైసీపీ పాలనలో రాజమండ్రి గంజాయి బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాగా మార్చేశారంటున్నారు పురంధేశ్వరి. సాంస్కృతిక రాజమహేంద్రవరంలో అక్రమాలు పెరిగాయని, వీటన్నింటిని చూసి విసిగిపోయిన ప్రజలు కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు తాజా పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఈ దఫా ఎన్నికలకు కూటమి ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పురంధేశ్వరి గారు ఉన్నారు. మరి మీరు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అనేది? మీకు రెస్పాన్స్ బాగుందండి. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష కనపడుతుంది. ఖచ్చితంగా మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలి అనేటువంటి భావన మేము ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతించే రీతిని చూసినట్లయితే అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ ప్రజలు చాలా సంస్కృతికి మారిపేరు రాజమహేంద్రవరం. అది మాత్రమే కాకుండా ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుండేది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు, అది ఏ విధంగా విచ్చలవిడిగా పేటరేగిపోయిందో ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నవారు కథలుగా మాకు చెప్తున్నారు. ఈ మధ్యనే ఒక డాక్టర్ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో రాళ్లు రువ్వి కారు ఆపి భార్యాభర్తని కిందకి దించి బ్లేడ్తో కోసి ఆవిడ బంగారం అంతా కూడా అపహరించుకుపోయినటువంటి వైనం కూడా ఇక్కడ ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం. కనుక ఈ పరిస్థితుల్లో రాజమహేంద్రవరాన్ని బాగా అభివృద్ధి చేస్తూ, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వారు కేవలం పార్కుల వరకే పరిమితం చేశారు అభివృద్ధిని. అది మాత్రమే కాకుండా రెండు మూడు రోడ్లు వేసి మేమే అభివృద్ధి చేసేసామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఇది కాదు అభివృద్ధి అంటే, నిజమైన అభివృద్ధి మాకు ఇక్కడికి పరిశ్రమలు రావాలి రాజమహేంద్రవరం జిల్లాకి, అదేవిధంగా బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలి, పేదలకి ఏవైతే ఇళ్ళు ఇప్పటి వరకు వాగ్దానం చేసి ఇవ్వలేదో ఆ ఇళ్ళు ఇవ్వాలి, పక్కనే గలగలా పారే గోదావరి ఉన్నా కూడా త్రాగునీటికి కటకట్లాడుతున్నటువంటి రాజమహేంద్రవరానికి త్రాగునీరు కావాలి. ఈ సమస్యలన్నీ కూడా అందులోనూ అనపర్తి తీసుకున్న రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎక్కడ చూసినా కూడా గార్బేజ్ అనేది ఏదైతే ఉందో చెత్త సమస్య పెద్ద సమస్యగా మిగిలిపోయినటువంటి నేపథ్యం. కనుక వీటన్నిటికీ పరిష్కారం కావాలి అని అనుకుంటే కొత్త అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి అని, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలనేటువంటి నిశ్చయం ప్రజల్లో ఖచ్చితంగా కనబడుతుంది. 7 నియోజకవర్గాలు ఉన్నాయి మేడం ఈ పార్లమెంటు పరిధిలో. 7 నియోజకవర్గాల పరిధిలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఐడెంటిఫై చేశారు? ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు కూడా ఇంచుమించుగా ఒక్క నిడదవోలు తప్పించి అన్ని నియోజకవర్గాల్లో కూడా సమన్వయ సమావేశాలు, అదేవిధంగా మా కార్యకర్తలతో ప్రత్యేకించి మేము సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. మా కార్యకర్తలు ఖచ్చితంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి తోడు మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నారు. కనుక మంచి వాతావరణం ఖచ్చితంగా యావత్ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మేడం, మీరు గెలిస్తే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? డెవలప్మెంట్ నేను హామీ ఇచ్చి తప్పేదాన్ని కాదండి. కనుక నేను సాధారణంగా ఏమిటంటే అలివి కాని హామీలు ఇవ్వం. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సందర్భంలో చెప్పారు, కాకినాడని రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని చెప్పారు. అది అలివిగానటువంటి వాగ్దానం. కనుక అదేవిధంగా మేమేదో బ్రహ్మాండంగా దీన్ని పాశ్చాత్య దేశాలతో సమానంగా మేము రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దేస్తామని చెప్పారు. ఇది అలివి కాని వాగ్దానం. కనుక అలివి కాని వాగ్దానాలు చేయడంపై నాకు విశ్వాసం లేదు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి తెలుసుకుని అవగాహన పెంచుకుని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాను. రాజమండ్రి డెవలప్మెంట్స్ అంటే కేంద్రం నిధులతో జరిగాయని మీరు అంటున్నారు. లేదు, మేము పోరాడి తెప్పాం, అది వైసీపీకే క్రెడిట్ అని వైసీపీ నేతలు చెప్పుకోవడంలో వారు చెప్పుకుంటూనే ఉంటారు కదండి అన్ని. ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అంతకు ముందే దేశవ్యాప్తంగా 534 ఎయిర్పోర్ట్లని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరాన్ని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే కింద వచ్చేటువంటి బ్రిడ్జ్గా అందులో భాగంగా ఇక్కడికి వనరులు వచ్చాయి.
వీరు పోరాటం చేసింది ఏముందండి? మొత్తం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కేంద్రం ఏదైతే నిధులు ఇస్తుందో నేను ఇందాక అన్నట్లుగా కేవలం పార్కుల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేశారు. ఈ పార్కులు కూడా మేమే అభివృద్ధి చేశామని అంటున్నారు, కానీ వీటికి కూడా కేంద్రం నుండి నిధులు వచ్చినటువంటి నేపథ్యం. మేడం, వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మా వెనకాలే ఉన్నారన్న ప్రచారం చేస్తుంది. మీ గ్రౌండ్ లెవెల్లో ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు మోసం చేశారు అనేటువంటి విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఎస్సీలకు సంబంధించి 27 పథకాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. అది మాత్రమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏ విధంగా ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినా అదే అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్పారు. ప్రజలందరూ కూడా గమనించినటువంటి విషయమే. అదేవిధంగా ఓబీసీలకు వచ్చేటప్పటికి ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చట్టబద్ధత కల్పించారు, రాజ్యాంగ హోదా ఇచ్చారు. కానీ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఓబీసీ కమిషన్కి అసలు రాజ్యాంగ చట్టబద్ధత అనేది లేదు. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారండి? మరి ఇది ఓబీసీలకి న్యాయం చేయటమా? అది మాత్రమే కాకుండా ఓబీసీ కింద వచ్చినటువంటి కులాలు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 56 కార్పొరేషన్లు పెట్టారు. ఏ కులానికి ఏ కులంకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి వారు నిజంగా నిధులు ఇచ్చారండి? కార్పొరేషన్లు అయితే వారు నిర్మాణం చేశారు, కానీ నిధులు కానీ విధులు కానీ లేనటువంటి పరిస్థితి అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకి సంబంధించి వారికి నీటిలో కూడా రిజర్వేషన్లు కల్పించారు. అంటే మెడికల్ వైద్య విద్యని అభ్యసించాలి అనేటువంటి తపన ఉన్నటువంటి ఓబీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి ఈ రిజర్వేషన్ మాధ్యమంగా వారికి అవకాశం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరియు బీజేపీ ప్రభుత్వ కల్పించినటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం ఏదో మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి మేము న్యాయం చేశామని కాదు, కానీ నిజంగా ఎవరు న్యాయం చేశారో ప్రజలకు తెలుసు. ఉత్తుత్తి మాటలతో వారిని కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి ఓట్ల వరకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. మేడం, వైసీపీ ప్రచారంలో ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ అనే ఒక నినాదంతో వాళ్ళు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు. మీరు బయట నుంచి వచ్చారు, ఒకవేళ గెలిస్తే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారన్న ప్రచారం ఎలా చూస్తారు? రాజమహేంద్రవరం ఎవరినైనా సరే హక్కున చేర్చుకునే సంస్కృతి కలిగినటువంటి ప్రాంతం ఇది. ప్రకాశం పంతులు గారు ఎక్కడి నుండి వచ్చారండి? వారు ప్రకాశం జిల్లా నుండి వచ్చారు, కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా వారు చేసి ఎంతో అభివృద్ధి చేశారు. మరి అటువంటి వారిని అంటే అంతటి మహనీయుల తర్వాత అటువంటి అవకాశం నాకు లభించడం అనేది ఇది చాలా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కనుక ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదండి, నిజంగా అభివృద్ధి ఎవరు చేయగలరు అనేటువంటి విషయం. ఇందాక చెప్పాను చూడండి, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు మర్చిపోయారు. అలివి కాని వాగ్దానాలను కూడా నేను చెప్పాను. కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీ అని చెప్పేసి, ఇంకేముంది ఆకాశాన్ని భూమిని ఏకం చేసేస్తానని చెప్పి అటువంటి వాగ్దానాలు చేసే అలవాటు నాకు లేదు. కానీ ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి నేను కట్టుబడి పనిచేస్తానని నేను తెలియజేస్తాను. ఏపీలో తాజా పరిణామాలు ఎట్లా చూస్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరాని అని చెప్పి ఒక రాద్ధాంతం, చంద్రబాబు గారి మీద ఒక రాయి విసిరాని, ఈ రాళ్ల రాజకీయాన్ని ఎట్లా చూడొచ్చు? ఇటువంటి సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడూ లేదండి రాష్ట్రంలో. ఇది కొత్తగా మనం చూస్తున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రాళ్ళు రువ్వుకోవడం, అదేవిధంగా అసలు నోటికి అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అవతల ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వారిని అనడం, కొట్టడం. మరి మనందరూ చూసాం సుధాకర్ బాబు గారు విశాఖపట్నంలో వారిని ఏ విధంగా అసలు ఇంచుమించు పిచ్చివాడిని చేసేసి ఆయన చావుకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణమైందో ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. కనుక ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మాకొద్దు అనేటువంటి ఆలోచనలోకి ప్రజలు వచ్చారు అని చెప్పి నేను భావిస్తున్నాను. సర్వేలన్నీ కూటమికి రీసెంట్గా అనుకూలంగా వస్తున్నాయి. సర్వేలు అనుకూలంగా వస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది అనుకోవచ్చా? కూటమికి అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని చెప్పి గుండెల మీద చేయి వేసుకునే పరిస్థితి వేసుకుని కూర్చోమండి. ఎవరు కృషి వారు చేయవలసిందే. ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి విజయాన్ని ప్రజలు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి విశ్వసిస్తూ మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ప్రజా వ్యతిరేకత అంటే ఎందుకు ఉండదండి? ఏ వర్గం వారికి ప్రభుత్వం న్యాయం చేసింది, ఏ రంగంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేసింది. చివరికి ఒక పరిశ్రమ కాదు కదా, ఒక పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు.
లేవు, మహిళలపై అత్యాచారాలు దురాగతాలు పెరిగిపోతున్నాయి. మరి ఏ కులం చూసినా కూడా ఇవాళ సంతోషంగా మాకు ఈ న్యాయం జరిగింది అని చెప్పుకునేటువంటి అవకాశం లేదు. ఓబీసీలు కావచ్చు, ప్రత్యేకించి ఇక్కడ ఓబీసీలు ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి చేతికళా వృత్తుల మీద ఆధారపడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంకుగా వారిని పరిగణిస్తూ ఓట్లే లక్ష్యంగా వారికి ఏదో ఎంగిల్ చేయి విధిల్చినట్టుగా విధిస్తున్నటువంటి సందర్భంలో ఎవరికి న్యాయం జరగలేదు అనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఆలోచన ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎలా ఉంటుంది మేడం ఫైనల్ రిజల్ట్ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో? మీరే చెప్పారు కదండి, సర్వేలు అనుకూలంగా చెప్తున్నాయని. సో మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లు మాకు తమ వైపు ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఎప్పుడూ కూడా తప్పుడు హామీలతో ముందుకెళ్ళలేదు. ఏవైతే సాధ్యమవుతున్నాయో కార్యాచరణలో ఏవైతే మేము చేయగలుగుతామో ఆ హామీలతోనే మేము ముందుకు వెళ్ళి ప్రజల్లో గెలుపు సాధిస్తామన్న అభిప్రాయాన్ని పురంధేశ్వరి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్, రాజమండ్రి పార్లమెంట్ నుంచి.